వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. అన్ని స్నానాలలోకెల్లా నదీ స్నానం ప్రశస్తమైనది. నీరు నదీ రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహం మాతృస్వరూపమని వేదాలు అభివర్ణించాయి. అలాంటి నదికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు 12 పర్వదినాలతో సమానం. మన్వంతరంలో జరిగిన సంఘటన ఆధారంగా బ్రహ్మ పెద్ద భార్య స్వర శాపానికి గురైందంటారు. అప్పుడు దేవతలంతా నదుల రూపాల్ని ధరించారని పద్మపురాణ కథనం. నీటితో చేసే స్నానానికి వరుణ స్నానం అని పేరు. నదులకు అధినేత వరుణుడు. వరుణుడి అనుగ్రహంతో నదులు సజీవత్వాన్ని పొందుతున్నాయి. పుష్కరకాలంలో నదులలో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, ఋషులు నివసిస్తారు. 3.5 కోట్ల తీర్థాలు నదుల్లో ప్రవేశిస్తాయని విశ్వసిస్తారు. అందుకే పుష్కర స్నానం అనంత పుణ్యఫలదాయకం. జలదేవతలారా, నిత్య చైతన్యమూర్తులారా, మీ వద్ద నుంచి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందడానికి మీ చెంతకు చేరాం. మమ్మల్ని మీరు అనుగ్రహించండి అని స్తోత్రం చేస్తూ పుష్కర స్నానం చెయ్యాలంటారు. ఇది పుష్కరాల సందర్భంలోనే కాదు, ఎప్పుడు నదీ స్నానం చేసినా ముందుగా ఆ నదికి నమస్కరించి ఆ నది ద్వారా సమస్త ఆరోగ్య సౌభాగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ పవిత్ర స్నానాన్ని ఆచరించాలి. స్నానం వల్ల శారీరక మాలిన్యమే కాదు, మనోమాలిన్యం కూడా తొలగుతుందని ఉపనిషత్తు వాక్కు. స్నానం ఔషధ సమన్వితం. స్నానం వల్ల చురుకుదనం, ఉత్సాహం సంప్రాప్తిస్తుంది. అందులోనూ నదీ స్నానం మరింత ప్రశస్తం. భారతీయులకు ఏ నది అయినా కేవలం జలస్వరూపం కాదు, అది మన మాతృశక్తి. అందుకే నదీమ తల్లి అంటాం. ఐహిక ఆముష్మిక ఫలితాల్ని అనుగ్రహించే భవ్య ఫలదాయిని, జలతరంగిణి అయిన నదీవాహిని. వేదకాలం నుంచి నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా ఆరాధించడం సంప్రదాయంగా ఉంది. అథర్వణ వేదంలో వివిధ నదీ స్తోత్రాలు ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, సరయు, సింధు నదుల ప్రస్తావన వేదాల్లో గోచరమవుతుంది. నీటి వనరులు అత్యంత శక్తివంతమైనవి. బాహ్యంగా చూస్తే ఆకలి దప్పికల్ని తీర్చడానికి, శారీరక శుభ్రతకు మాత్రమే నదులు ఉపయుక్తమవుతున్నాయి. కానీ నీటికి ఆంతరంగికంగా మేధ్యం, యజ్ఞనం అనే శక్తులున్నాయి. ఆ శక్తుల వల్లే నదీ స్నానం చేసిన వారిలో నవ్య ఉత్సాహం ప్రకటితమవుతుంది. జీవనదిలో స్నానం చేసే ముందు ముక్కు, చెవులు, నోరు మూసుకుని ముమ్మార్లు మునకలు వేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ క్షయమవుతాయి. ఆ ప్రక్రియే మేధ్యం. ఇక పవిత్రమైన నదీ జలాల్ని శిరస్సున చల్లుకుంటూ సంప్రోక్షణ చేసుకుంటే తద్వారా ఏర్పడే శుద్ధిని యజ్ఞనం అంటారు. నీటికి నారములు అని పేరు. ఆ నారములే నారాయణ స్వరూపంగా తేజరిల్లుతున్నాయి. జీవనదుల్ని దర్శించినంత మాత్రాన, స్పర్శించినంత మాత్రాన పునీతులు కావచ్చనేది వేదవచనం. మన పురాణాల ప్రకారం 12 నదులు ప్రధానమైనవి. వాటికి మాత్రమే పుష్కరోత్సవాన్ని నిర్వహిస్తారు. గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణవేణి, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత. ఈ నదులలో ఏటా ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి రాశి సంచారాన్ని అనుసరించి ఈ నదులకు పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. పుష్కరాల సందర్భంలో ఆయా నదులలో శక్తి మరింత ఇనుమడిస్తుంది. ఆ సందర్భంలో పుష్కర స్నానం ఆచరించిన వారికి నవ్యోత్సాహం చేకూరుతుంది.
సృష్టి చెయ్యాల్సిన సందర్భంలో బ్రహ్మకు జలం అవసరమయ్యింది. జలాధినాయకుడైన పుష్కరుడు శివాదేశం మేరకు బ్రహ్మ కమండలంలోకి ప్రవేశించాడు. ప్రాణుల్లో జీవశక్తిని నింపడానికి జలాన్ని ఇవ్వమని బ్రహ్మను బృహస్పతి కోరుకున్నాడు. కానీ పుష్కరుడు బ్రహ్మను వదిలి వెళ్లడానికై అంగీకరించలేదు. దాంతో బృహస్పతి, బ్రహ్మ, పుష్కరుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. మేషాది 12 రాసుల్లోకి బృహస్పతి ప్రవేశించేటప్పుడు 12 రోజులు నిష్క్రమించే ముందు 12 రోజులు సంవత్సరంలో మిగిలిన అన్ని రోజుల్లో మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఈ సందర్భాలలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో నదీ జలాల్లో ప్రవేశిస్తారు. ఆయా నదుల్లో స్నానమాచరిస్తే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. పుష్కర సందర్భంలో చేసే స్నానం, అర్ఘ్యం, దానం, జపం, తర్పణం, పిండ ప్రదానం వంటి ప్రక్రియలు విశేషమైన ఫలితాన్ని అందిస్తాయి. సమస్త పాపక్షయం కోసం జీవనది పుష్కరాలలో చేపట్టే దానాలు ఉపకరిస్తాయని పద్మపురాణం పేర్కొంది. ప్రణోదేవి సరస్వతి అంటుంది వేదం. సరస్వతి ప్రత్యక్ష దైవతం, విజ్ఞాన ఘనరూపిణి సరస్వతి. ఈ నదిలో స్నానం చేసిన వారికి సకల శాస్త్ర విజ్ఞానం, మేధ, కుశాగ్ర బుద్ధి, తెలివితేటలు, సమయానుకూల నిర్ణయాలు తీసుకునే శక్తియుక్తులు అలవడతాయని పద్మపురాణం పేర్కొంది. సరస్వతీ నదీ తీరం తపస్సుకు ప్రసిద్ధి. అందుకే ఎందరో మహర్షులు ప్రాచీన కాలంలో ఈ నదీ తీరంలోనే తపస్సు చేసుకునేవారు. పుష్కర సమయంలో సరస్వతి నదిలో పవిత్ర స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందని, తిలతర్పణాలు, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు శాశ్వతంగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని ప్రతీతి. సరస్వతీ నది సరస్వతి అనే వృక్షం క్రింద జన్మించిందని, సృష్టిలో అదొక్కటే సరస్వతి వృక్షమని చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఆది భద్రిగా వ్యవహరిస్తారు. సరస్వతీ నది కొన్ని చోట్ల గోచరమవుతూ మరికొన్ని చోట్ల అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. రాజస్థాన్ ఎడారిలో కనిపించదు. అబూ పర్వత సానువుల్లో కనిపిస్తూ కచ్ ఎడారిలో మళ్లీ అంతర్వాహినిగా ఉంటుంది. గుజరాత్లోని గిర్ అరణ్యాలలో పయనించి చివరకు ప్రభాస తీర్థం దగ్గర పశ్చిమాన అరేబియా సముద్రంలో సరస్వతి నది సమ్మిళితమవుతుంది. యమునా నది, గంగానది సంగమించే ప్రయాగ్రాజ్ క్షేత్రంలో సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది. అందుకే ఇది త్రివేణి సంగమం అయ్యింది. బ్రహ్మదేవుడు ఓ సందర్భంలో బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టాడు. సత్యలోకం నుంచి సరస్వతి బ్రహ్మయజ్ఞ వాటికకు సుముహూర్త సమయానికి సరస్వతి రాలేకపోతుంది. దాంతో బ్రహ్మ అప్పటికప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం గాయత్రీదేవిని వివాహమాడాడని ప్రతీతి. సుముహూర్తం మించిపోయాక యజ్ఞానికి సరస్వతి విచ్చేస్తుంది. అక్కడ పరిస్థితిని చూసి అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. సరస్వతిని విష్ణువు వివిధ రీతుల్లో స్తుతించి ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు ఆమె శాంతిస్తుంది. ఆ సందర్భంలోనే విష్ణువును సరస్వతి వరం కోరుకోమంటుంది. సరస్వతిని జలరూపిణిగా నదిగా మారి భూలోకంలో మానవుల పాపాల్ని విముక్తి చేయమని ప్రార్థిస్తాడు. సరస్వతి తథాస్తు అని తన అంశతో నదిని భూమిపై సృజిస్తుంది. ఆ నదీమ తల్లే సరస్వతి. మాతా మరకతశ్యామా మాతంగే మధుశాలిని కుర్యాద్
कुर्यात्कटाक्षं कल्याणी कदम्बवनवासिनी। जय मातङ्गतनये जय नीलोत्पलद्युते जय सङ्गीतरसिके जय लीला सुखप्रिये। कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले भवेद् गौरी प्रभाते करदर्शनम्। सरसिजनिलये सरोजहस्ते धवलतरांसुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। ఇంకొక కథనం ప్రకారం దేవలోకంలో ఒకప్పుడు బడబాగ్ని ఆవిష్కారమైందంటారు. ఆ బడబాగ్ని నుంచి దేవతలను రక్షించడానికి సరస్వతి తాను జలవాహినిగా నదిగా మారి ఆ బడబాగ్నిని తనలో సంలీనం చేసుకుని భూమిపైకి దూకిందంటారు. భూమిపై కొంత దూరం ప్రవహించి ఆపై నదిగా అంతర్ధానమైందంటారు. అందుకే సరస్వతీ నది అంతర్వాహినిగా అగోచరమైన నదిగా ఉందని చెబుతారు. దేవీ భాగవతం ప్రకారం గంగా లక్ష్మీ సరస్వతుల కలహం వల్ల సరస్వతి నదిగా మారిందంటారు. గంగానది శాపం వల్ల సరస్వతి జలాకృతి దాల్చి నదిగా వర్ధిల్లిందంటారు. సరస్వతీ నది చండ ప్రచండ వేగంతో ప్రవహించి ఆపై అంతర్ధానం కావడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని మహాభారతంలో బలరాముడు పేర్కొన్నాడు. బద్రీనాథ్ ఆలయం చార్ధామ్ తీర్థయాత్ర ప్రదేశంలో ఒకటి. సరస్వతీ నది పుష్కరాల సమయంలో మానాను సందర్శించిన వారు తప్పకుండా బద్రీనాథ్ విచ్చేస్తారు. బద్రీనాథ్ చుట్టూ హిమాలయాల సహజ సౌందర్యం ఎంతో ఆకట్టుకుంటుంది. దైవిక శక్తికి అసలైన చిరునామాగా భాసిల్లే ఈ దేశం భువిపై వెళ్లి విరిసే స్వర్గధామం. భక్తులకు సహజయుతంగా ఆధ్యాత్మిక దివ్యశక్తిని మేల్కొలిపే దివ్య సన్నిధి బద్రీనాథ్. సుప్రభ, కాంచన, ప్రాచి, నంద, విశాలక అనే 5 ఉపనదులతో కూడి దివ్యనదిగా సరస్వతి తేజరిల్లుతుంది. మానాకి ఉత్తరాన సుమారు 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవతాళ్ సరస్వతీ నదికి జన్మస్థానమనే వాదన కూడా ఉంది. సరస్వతీ నది సమక్షంలో మానాలో విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుండగా రాశాడని ప్రతీతి. వారి రచనా వ్యాసంగానికి భంగం కలిగించకుండా సరస్వతీ నది తన గలగల సవ్వడుల్ని నివారించుకుని అంతర్వాహినిగా ఆవిష్కారమైందంటారు. సరస్వతి నది అనుగ్రహంతో సరస్వతీదేవిని ఉపాసించి వేదవ్యాసుడు జయం పేరుతో జయప్రదంగా మహాభారత రచనను పూర్తి చేయగలిగాడు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం సరస్వతీ నదీ తీరాన ఉండేదని, ఆ తర్వాత కాలక్రమంలో సరస్వతి అంతర్వాహినిగా మారిందంటారు. మహాభారత యుద్ధంలో జరిగిన మారణహోమాన్ని తిలకించి సరస్వతి మౌనంగా అంతర్వాహినిగా ఒదిగిపోయిందని పేర్కొంటారు.
वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके। మే 15వ తేదీన గురు మదానానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి లాంఛనంగా పుష్కరాల్ని ప్రారంభించి తొలి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు. మే 17వ తేదీన తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు. మే 19వ తేదీన నాసికా త్రయంబకేశ్వర్లోని మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పుష్కర స్నానాన్ని కాళేశ్వర తీర్థక్షేత్రంలో ఆచరిస్తారు. సరస్వతి పుష్కరాలలో కాశీ నుంచి విచ్చేసిన పురోహితులు ప్రత్యేక హారతులు, హోమాల్ని నిర్వహిస్తారు. పుష్కర సందర్భంగా దానాలు చేయడం చాలా ముఖ్య ప్రక్రియ. సరస్వతి నది అదృశ్య నది అయిన పుణ్యకార్యాలు, సదాచారాల్ని యథావిధిగా కొనసాగించాలి. మొదటి రోజు ధాన్యం, సువర్ణ, రజతం, రెండో రోజు వస్త్రాలు, ఉప్పు, మూడో రోజు బెల్లం, ఫలాలు, నాలుగవ రోజున నెయ్యి, తైలం, పాలు, తేనె, ఐదవ రోజు నాగలి, వృషభం, ఆరో రోజు ఔషధాలు, కర్పూరం, ఏడవ రోజు శయ్య, పీట, 8వ రోజు చందనం, పుష్పాలు, 9వ రోజు పిండ ప్రదానం, కంబళ్ళు, 10వ రోజు కూరగాయలు, పుస్తకాలు, 11వ రోజు ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇక 12వ రోజు తిలలు, నువ్వుల నూనె, పిండ ప్రదానాలు చేయాలి. వైదిక గ్రంథాలలో మొదట సరస్వతీదేవిని నదీదేవతగా భావించిన పురాణాలలో ఆమెను జ్ఞానరూపిణిగా ప్రస్తావించారు. విద్య, మేధస్సు, సంగీతాన్ని, కళలను అనుగ్రహించే దేవత సరస్వతి. జ్ఞానదేవతగా సరస్వతిని బ్రాహ్మణాలు అభివర్ణించాయి. వాక్కుకు అధిదేవతగా వాగ్దేవిగా ఇవి పేర్కొన్నాయి. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేత్ నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ సరస్వతీ సరస్వతీ. భారతీయ అంతరిక్ష సంస్థ అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్, సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సరస్వతీ నది 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో చాలా ప్రాంతాలలో భూగర్భ జలాల నిల్వల్ని కనుగొన్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతాలలో 13 చోట్ల బోరుబావులు తవ్వగా 40 మీటర్ల లోతున నీటి నిల్వలు లభించాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4000 సంవత్సరాల నాటిదని గుర్తించారు.
ఆ నేటి జాడలు సరస్వతీ నదికి సంబంధించినవి. ఈ ఆధారాలతో సరస్వతీ నది పరీవాహక ప్రాంతం హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. 1986 నుంచి సరస్వతీదేవి నది పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. హర్యానాలోని సరస్వతీ నది శోధ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు సరస్వతీ నదికి సంబంధించి ఎన్నో విశేషాలను ఆవిష్కరిస్తున్నాయి. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके।